హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి అండి. ఆ తండ్రిని, ఆ గోవింద నామాలు, ఆ నామాల యొక్క అర్థాన్ని తెలుసుకొని ఈరోజు ఈ ఏకాదశికి పరిపూర్ణత చేకూర్చుదామండి అందరము. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమెఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద. శ్రీనివాస గోవింద అంటే శ్రీ అంటే లక్ష్మి. లక్ష్మిని తన వక్షస్థలనంద నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు. శ్రీ వెంకటేశ గోవింద. వెం అంటే పాపాలు, కట అంటే దహింపజేయడం, పాపాలను దహింపజేసేవాడు. భక్తవత్సల గోవింద. తనను తాను నమ్ముకున్న వారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు. భాగవత ప్రియ గోవింద. నిత్యము భగవంతుని తికరణ శుద్ధిగా కొలిచే భక్తులకు ఆరాధ దైవమైనవాడు. నిత్య నిర్మల గోవింద. ఎప్పుడు చూచినా నిర్మలమైన మొహంతో కనబడుతూ భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు. నీలమేఘ శ్యామ గోవింద. నీలవర్ణపు శరీర ఛాయతో భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించేవాడు. పురాణ పురుష గోవింద. పురాణాలన్నిటిలోనూ అవతారమూర్తి అయినవాడు. పుండరీకాక్ష గోవింద. తామరల వంటి కన్నులతో భక్తులపై అపార కృప ప్రేమను కలిగినవాడు. భక్తులపై కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరించేవాడు. గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద అంటూ మనం శ్రీ మహావిష్ణుమూర్తిని నోరారా మనసా వాచ కర్మన పిలవగానే స్వామికి ఆనందం, మనకు పరమానందం కలిగించేవాడు. మానవుని పంచేంద్రియాలకు అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం ఆనందం కలిగించేవాడు. గో శబ్దానికి స్వర్గం, ఆవు, భూమి, వాకు, కన్ను, వెంట్రుకలు అనే అర్థాలు ఉన్నాయి. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంవారణ గోవింద, దురతి నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద. రేపల్లలో నందమహారాజు ఇంట గారాల పట్టిగా పెరిగి అందరినీ తన ఆటపాటలతో అలరించినవాడు. నవనీత చోర గోవింద. బాల్యంలో వెన్నను దొంగలించినట్లు భక్తుల మనసులను కొల్లగొట్టి హృదయపీఠంలో తిష్టవేసినవాడు. పశుపాలక శ్రీ గోవింద. సంపదకు అలవాలమైన గోగణ సమూహాన్ని పాలించినవాడు. పాప విమోచన గోవింద. గోవింద నామ శబ్దంతోనే పాపాల నుండి విముక్తి కలిగించేవాడు. దుష్ట సంహారణ గోవింద. హానికర ప్రవర్తన, దుర్మార్గులను శిక్షించి లోక కళ్యాణం చేసేవాడు. దురతి నివారణ గోవింద. మానవుల జీవితాలలో ఎదురయ్యే కష్ట నష్టాలను నివారించేవాడు. శిష్ట పరిపాలక గోవింద. సజ్జనులకు కష్టాల బారి నుండి కాపాడేవాడు. కష్ట నివారణ గోవింద. జీవితంలో ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే కష్టాల కడలి నుండి తప్పించేవాడు. వజ్ర మకుటధర గోవింద. వజ్రకిరీటాన్ని ధరించి శోభతో కాంతులీనతో భక్తులకు కనవిందు చేసేవాడు. వరాహమూర్తి గోవింద. వరాహస్వామి శ్రీనివాసుడు కొండపై నివసించడానికి వెంకటాద్రిపై స్థలాన్నిచ్చినవాడు కాబట్టి స్వామికి ఆదరణ కాబట్టి గోపిజనలోల అని పిలిపించుకున్నాడు. గోవర్ధనాధర గోవింద. గోవులను, గోపాలకులను రాళ్ళ బారి నుండి కాపాడడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారినందరినీ కాపాడి గోవర్ధనాధర అని పిలిపించుకున్నవాడు. దశరథ నందన గోవింద. పుత్రకామేష్టి యాగంలో కుమారునిగా
దశరథ మహారాజుకు ఆవిర్భవించినవాడు. దశముఖమర్దన గోవింద 10 ముఖాలు కలిగిన రావణుని సంహరించినవాడు. పక్షివాహన గోవింద గరత్మాత్ముడనే నామధేయం కలిగిన పక్షిని వాహనంగా కలిగినవాడు. పాండవ ప్రియ గోవింద మత్స్యకుర్మా గోవింద మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుడనే రాక్షసుని చంపి వేదాలను రక్షించినవాడు. క్షీరసాగర మదన సమయంలో కుర్మావతారమెత్తి అమృతం ఆవిర్భవానికి కారకుడైనవాడు. మధుసూదన హరి గోవింద మధు అనే రాక్షసుని సంహరించినవాడు. నరసింహాశ్రమ గోవింద ప్రహ్లాదుని తండ్రిని అంటే హిరణ్యకశపుడిని సంహరించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. వామన భృగురామ గోవింద అహంకార బల గర్వితుడైన బలిచక్రవర్తిని చిన్న వడుగ రూపంలో 3 అడుగుల నేలను దానమడిగి సంహరించినవాడు. బలరామనుజ గోవింద అగ్రజనుడైన బలరామునికి సోదరుడైనవాడు. బౌద్ధ కల్కిధర గోవింద కలికాలంలో అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని కాపాడేందుకు బుద్ధిని అవతారమెత్తి ధర్మ బోధలను గావించినవాడు. అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై కలికి అవతారంలో అవతరించినవాడు. వేణుగానప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతనాయక గోవింద శృతజన పాలక గోవింద. సీతనాయక గోవింద శివధనుసును విరిచి జనక మహారాజు కుమార్తె సీతను పెళ్లాడి ఆమెకు నాయకుడైనవాడు. శ్రిత పరిపాలక గోవింద తనను ఆశ్రయించిన వారి కోరికలను వారు అడగకుండానే అనుగ్రహించేవాడు. దరిద్రజన పోషక గోవింద తనను నమ్మిన వారి అవసరాలకు కావలసిన సంపదలిచ్చి దరిద్రాన్ని తీర్చేవాడు. ధర్మ సంస్థాపక గోవింద అధర్మం ప్రబలినప్పుడు ధర్మం నశించినప్పుడు ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడే అనేక రూపాలలో భూమిపై అవతరించి ధర్మాన్ని స్థాపించేవాడు. అనాథ రక్షక గోవింద ఏ దిక్కులేని అవసరమైన కష్ట సమయంలో అసహాయులైన వారికి దిక్కుగా నిలిచి రక్షగా ఉండేవాడు. ఆపద్బాంధవ గోవింద ఆపదలు సంభవించినప్పుడు బంధువు వలె ఆదుకొని వారిని కష్టాల నుంచి విముక్తి కలిగించేవాడు. శరణాగత వత్సల గోవింద. ఇప్పటి వరకు ఈ తండ్రి గోవిందనామాల యొక్క అర్థాలు తెలుసుకున్నారు కదండి. ఇక మిగతా గోవిందనామాల యొక్క అర్థాలు పార్ట్ 2లో వస్తాయండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఈరోజు ఏకాదశి. మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ తండ్రి నామాలు చదవండి, అర్థాలు తెలుసుకోండి. ఇంతవరకు మీరు విలువైన సమయాన్ని కేటాయించి చూసినందుకు ఆ గోవింద తండ్రి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.